హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ ది మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైడ్రా 1-2 పరిమితం కాదని 100 ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రస్తుతం 6 చెరువులు అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. సిఎస్ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని రంగనాథ్ అన్నారు. సాంకేతిక ఆధారాలతో FTL మార్కు తెస్తామని సందర్భంగా తెలియజేశారు. అలాగే చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయని అన్నారు. వీటితో పాటు నాలాలను నోటిపై చేస్తున్నామని తెలియజేశారు. రాజకీయ ఉద్దేశంతో హైడ్రా పని చేయడం లేదని అన్నారు. ఇక హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. జరుగుతుంది. సో ఇది ఆ టైంలో సెప్టెంబర్లో మేము హైడ్రా ఫార్ములేట్ అయిన ఒక 1.5-2 months మనం తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఫాతిమా కాలేజ్ కట్టింది 2015-2016. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చారిటీ ఈజ్ ఓకే ఫైన్, అది కూడా ఒక ఫ్యాక్టరీ కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఫర్ అస్. 2015-16లో కాలేజ్ కట్టారు. 2016 ఎండింగ్ లో December 16 ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేది సెల్కమ్ చెరువు అనే తర్వాత అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత అయింది. దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఈ లోపల ఈ కాలేజ్ తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది. అది MM కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా, బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది. చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా. సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. కొన్ని ఇది ఒక దగ్గరికి ఆగారా, ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని నా పేరని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్ అడగవచ్చు. 80% చెరువులకు అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. నేను అదే చెప్తున్నాను. ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ 135-140 లేక్స్. ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ 900 పైన ఉన్నాయి. సో అంటే మాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నింటికే అయినాయి.